ఈరోజు నేను ఆధునిక వ్యవసాయం ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి అనుగుణంగా సమగ్రంగా వ్యవసాయం చేపడితే రైతులు లాభాల బాటలో వెళ్తారు. ప్రస్తుత వ్యవసాయ పద్ధతుల్ని మనం చూసుకున్నట్టయితే కేవలం పంటలు పండించుకుంటూ వాటి మీద ఆధారపడి మంచి దిగుబడి వస్తే లాభం పొందుతున్నారు, లేదా ప్రకృతి నుంచి వచ్చిన ఆపత్తులు ఎదుర్కొన్నా లేదా మార్కెట్ ధరలు సరిగ్గా రాకున్నా కూడా రైతులకు నష్టం అనేది వస్తుంది. ఈ విధంగా కేవలం పంటలు పండించడం వలన రైతుకు సాగు ఖర్చు బాగా పెరుగుతుంది. పురుగులు తెగుళ్లు వచ్చినప్పుడు పురుగు మందుల మీద ఖర్చు పెరిగిపోవడము, అలాగే చివరి దశలో వర్షాలు బాగా పడినట్టయితే వాటి యొక్క దిగుబడి సరిగా రాకపోవడం, ఎక్కువ నష్టాన్ని పొందుతున్నారు. లాభం అనేది చాలా తక్కువగా వస్తుంది. ఈ సమస్య ముఖ్యంగా చిన్నకారు సన్నకారు రైతులకు ఎక్కువగా వస్తుంది. ఈ సమస్యల్ని మనం అధిగమించాలంటే ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్ధతులను కొంతవరకు మార్చుకోవాలి. ఇందులో భాగంగా అనుబంధ రంగాలని మనం వ్యవసాయంలో జోడించుకుంటే సమగ్రంగా ముందుకు వెళ్తే రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే లాభమే వస్తుంది, కానీ నష్టం అనేది ఉండదు. అది ఎలా అని చెప్పాలంటే, వ్యవసాయ పంటలు పండించుకునేటప్పుడు 2.5 ఎకరాలు ఉన్నప్పుడు అందులో కొంత విస్తీర్ణంలో పశుగ్రాసాలను సాగు చేసుకొని పాడిని కూడా మనం పోషించుకోవచ్చు. లేదా నీటి సౌకర్యం తక్కువగా ఉన్నప్పుడు పాడి కాకుండా జీవాల పెంపకంతో కూడా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే పెరటి కోళ్ళను కూడా పెంచుకున్నట్టయితే రోజు ఎంతో కొంత ఆదాయాన్ని పొందొచ్చు. ఇది ఇలా ఉండగా మనం పంటల సాగుల విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. అన్ని పంటలు మన నేలలోనే పండించుకోవాలి. మార్కెట్ మీద ఆధారపడకుండా రైతు తన యొక్క పొలంలోనే తన అవసరాలను తీర్చుకునే రకంగా పంటల మీద ఒక మంచి ప్రణాళికని రూపొందించుకోవాలి. రోజువారీగా మనం తినే తిండిలో చూసుకున్నట్టయితే ఆహార ధాన్య పంటలు, పప్పు దినుసులు, అలాగే నూనె గింజ పంటలు ఇవన్నీ అవసరం వస్తాయి. కాబట్టి రైతు తనకున్న 2.5 ఎకరాలలో ఒక 1/2 ఎకరం పశుగ్రాసాలకు వదిలేసి మిగతా విస్తీర్ణంలో ఈ పంటలను చేపట్టాలి. ఆహార ధాన్య పంటల్ని కొంత విస్తీర్ణంలో, పప్పు ధాన్యాలను కొంత విస్తీర్ణంలో, అలాగే నూనె గింజల పంటలని కొద్ది విస్తీర్ణంలో మార్కెట్ నుంచి ఎక్కువ ఆదాయం వచ్చే పంటలైనటువంటి పత్తి కానివ్వండి, పసుపు ఇట్లాంటి పంటల్ని కూడా మనం సాగు చేసుకోవాలి. అలాగే కూరగాయల పంటల వైపు కూడా రైతు ఆసక్తి చూపెట్టాలి. రోజు మనం తినే తిండిలో మనకు అవసరమయ్యేవన్నీ మన నేలలోనే మనం పండించుకునే రకంగా కొంతవరకు కూరగాయల పంటల్లో కూడా మనం ఆకుకూరలు, అలాగే ఇతర కూరగాయలు, వేరుకు సంబంధించిన కూరలు, రూట్ క్రాప్, చిలకడ దుంప కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, మార్కెట్ డిమాండ్ ని బట్టి ఇట్లాంటి పంటల్ని సాగు చేసుకోవాలి. ఈ రకంగా కూరగాయలు, పంటలు, పశుగ్రాసాలు, జీవాలు, పాడి, కోళ్లు ఇవన్నీ మనం సమగ్రంగా సమకూర్చినట్టయితే పంటలు పండించుకున్నప్పుడు 4-5 నెలల తర్వాతనే రైతుకు ఆదాయం అనేది వస్తుంది. కానీ ఈ రకంగా మనం సమగ్రంగా వెళ్ళినప్పుడు రోజు ఏదో ఒక రంగం నుంచి రైతుని లాభం పొందుతూ ఆదాయాన్ని ఆర్జించుకోవచ్చు. అలాగే ఒక రంగం నుంచి ఎప్పుడన్నా మనకి ఏదైనా నష్టం జరిగితే ఇంకో రంగం నుంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉండగా పంటల నుంచి వ్యర్థాలు వస్తాయో లేదా పశువుల నుంచి వ్యర్థాలు వస్తాయో వాటిని కంపోస్టింగ్ పద్ధతి ద్వారా మనం దాన్ని ఎరువుగా మార్చుకొని తిరిగి మన నేలకే అందించుకున్నట్టయితే ఈ రసాయనిక ఎరువుల మీద ఆధారపడకుండా మన నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు, వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టుకోవచ్చు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఇవి రెండు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉన్నాయి. అంటే వాతావరణ కాలుష్యం ఒకటి, అలాగే నేల ఆరోగ్యం క్షీణించడం అనేది కూడా చూస్తున్నాం. దీని వలన రసాయన మందుల పైన ఎక్కువ సాగు ఖర్చు పెరిగి రైతుకు ఆదాయం తగ్గుతుంది. అంతేకాకుండా మనం తినే ఆహార ధాన్యంలో అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ పోయి మనకు ఎక్కువగా విష పదార్థాలు అనేవి వస్తున్నాయి. ఈ పురుగు మందుల వాడకం పెరుగుతుంది, రసాయనిక ఎరువుల వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకనే దీనిని అధిగమించడానికి మన పంట వ్యర్థాలతో, పశువుల వ్యర్థాలతో మనము మంచి కంపోస్ట్ ఎరువుని తయారు చేసుకొని మన నేలలో వేసుకున్నట్టయితే ఒక 2-3 సంవత్సరాల్లోనే మంచి ఆహార భద్రమైన పంటను ఆశించుకోవచ్చు. ఈ రకంగా సమగ్ర వ్యవసాయం వైపు ఆసక్తి చూపించి అందులో కొంచెం నైపుణ్యం అనేది సాధించి లాభాల బాటలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.